అలానే చూస్తూ ఉండు, ఇంకా గొప్ప గొప్ప స్థాయికి ఎదుగుతాడు నా మనవడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆ ఇల్లు బంగారమే. డబ్బున్న చోట గుణముండదు అంటారు, కానీ ఆ కుటుంబంలో మాత్రం డబ్బెంతుందో దానికి 100 రెట్లు గుణం కూడా ఉంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? గుణం నాకు లేదా? అలానే ఎవరన్నారే? నువ్వు మేలిమి బంగారానివి. మీ అత్తయ్య గారు బంగారం, మీ మామగారు బంగారం, మీ మరిదిగారు బంగారం, అందరికీ మించి నా మనవడు బంగారమే. ఎంత బంగారం కాకపోతే మన ఇంటికొచ్చినప్పుడు మనల్ని గాని మన పరిస్థితుల్ని గాని ఎంతగా వెనకేసుకొచ్చాడు. అన్ని కోట్లకు వారసుడైనా మన ఇంట్లో ఎంత ఒద్దిగ్గా ఉన్నాడు. చాలే అక్కడ కూర్చొని నీకు మనవడు లేడని, ఉన్నది 3 మనవరాళ్లే అని ఇప్పుడు ఒక మనవడు దొరికేసరికి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడే అని ఓ తెగ పొగిడేస్తున్నావు. మనవడని తెగ కలవరిస్తున్నావు కదా. ఇక్కడే ఉన్నాడు, మాట్లాడతావా? ఇస్తున్నాను, మాట్లాడు. మాలివేని మాట్లాడుతుందంట, తీసుకోండి, మాట్లాడండి. బాగున్నావా నాయనా? నేను బాగున్నాను బామ్మగారు, మీరెలా ఉన్నారు? మా బాగే ఉంది నాయనా. మీరు బాగుంటే అదే మా బాగు. మీరు కూడా అంకుల్ వాళ్లతో పాటు వచ్చుంటే బాగుండేది బామ్మగారు. రావాలనే నాకు ఉంది నాయనా, కానీ ఏం చేస్తావు నాయనా, ఓపిక లేదు. నీ భార్య కూడా ఫోన్ చేసి చెప్పింది. మామూలుగా అయితే నేనొచ్చే వరకు వదిలిపెడుతుందా ఆ రాక్షసి? కానీ నా పరిస్థితి తెలుసు కాబట్టి బలవంతం చేయలేదు. ఆరోగ్యమంతా బాగుందా బామ్మగారు? అదే నా ఆరోగ్యం నాయనా. మందులు మాత్రలు వేసుకొని కృష్ణ రామ అనుకుంటూ సాగించడమే. ఇంకేంటి బామ్మగారు? ఏముంది నాయనా, మీ ఇద్దరూ కలిసి తొందరలో ఒక మునిమనవన్నో మునిమనవరాలనో ఇస్తే వాళ్లను కూడా ముద్దాడి హాయిగా కళ్ళు మూస్తారు. బామ్మగారు, మీ మనోరాలకి ఇస్తున్నాను, మాట్లాడండి. ఇంకేంటి అలివేని? ఇంకా ఏంటంటావేంటే? చెప్పింది వినిపించిందా లేదా? నాకు మునిమనవన్నో మునిమనవరాలనో ఎప్పుడిస్తారు? త్వరగా ఇవ్వండి. మాత్రలు టైంకి వేసుకుంటున్నావా లేదా? హేయ్, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావే? అదేనే, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి నేనెందుకు వెళ్తానే? నువ్వు త్వరగా వాంతులు చేసుకుంటే అప్పుడు నిన్ను తీసుకెళ్తాను డాక్టర్ దగ్గరికి. ఏ అలివేని, నీ ఆరోగ్యం గురించి అడుగుతుంటే నువ్వేంటే ఊర్లలో పురుడు పోసే మంత్రసానిలాగా తయారయ్యావు? ఫంక్షన్ రమ్మంటే రావడానికి మాత్రం ఓపిక లేదు, కానీ ఇలాంటివి మాట్లాడడానికి మాత్రం గంటలు గంటలు ఓపిక ఉంటుంది. ఇంతకీ తినకముందు వేసుకునే మాత్రలు వేసుకున్నావా? మీ వదిని చూసావా శృతి? ఎప్పుడు చూసినా డబ్బు లేనింటి నుంచి వచ్చిందని అంటుంటావు కదా. ఒక మనిషి సంతోషంగా బతకడానికి మనీ అవసరం లేదు, మెచ్యూరిటీ ఉన్నా సరిపోతుందని నిరూపించింది కదా మీ వదిన. ఇంట్లో ఒక గొడవ జరిగింది. అందరూ ఆ గొడవ తాలూకు జ్ఞాపకాల్ని మోస్తున్నారు. కానీ మధు మాత్రం అవన్నీ వదిలేసి చాలా మెచ్యూరిటీతో ఆలోచించి తన తప్పున్నా లేకపోయినా అందరికీ సారీ చెప్పింది. ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో మీ వదిని చూసి నేర్చుకో. ఏం నేర్చుకోవాలి డాడ్? అవతలి వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి అందరి ముందు వాళ్ళ పరువు తీయటం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం నేర్చుకోవాలా? నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేసిన దాన్ని మీరు వెనకేసుకొస్తున్నారు. చూడు శృతి, ప్రతి ఆడపిల్లకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్లోనే ఉండాలి. ఆ లిమిటేషన్స్ కూడా డబ్బున్నోళ్ళకు ఒక రకంగా, డబ్బు లేనోళ్ళకు ఒక రకంగా ఉండవు. ఏ మనిషి అయినా సరే తన లిమిటేషన్స్లో ఉంటేనే లైఫ్ బాగుంటుంది. నువ్వు నీ లిమిట్స్లో ఉండాలని చెప్తున్నాను. అంటే నిన్ను లిమిట్స్ తోటి ప్రవర్తిస్తున్నా అనే కదా మీ ఉద్దేశం? శృతి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు. మీ నాన్నకి సమాధానం చెప్పేది ఇలాగేనా? వదిలే దేవకి, ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది. చిన్నపిల్ల ఏంటండి? తప్పు చేసినప్పుడు దండించకపోతే అది తప్పని ఎలా తెలుస్తుంది? మరైతే
మధు చేసింది కూడా ఇదే కదా దేవకి. శృతి నన్ను ఇప్పుడు ఎదిరించి మాట్లాడుతుంటే తప్పు అని వారిస్తున్నావు. అలాగే మధుకి కూడా తప్పనిపించింది, చెప్పాలనిపించింది. తను చెప్పినప్పుడు కూడా మీరే మాత్రం ఆలోచించకుండా ఆవేశపడి తన మీద ఎందుకు కోప్పడ్డారు? మీరందరూ కోపంగా మాట్లాడినా కూడా మధు అవేవి మనసులో పెట్టుకోకుండా రోజు ఎలా పలకరిస్తుందో అలాగే పలకరించి ఎంత హుందాగా ప్రవర్తించి వెళ్ళిపోయిందో చూసారా? అది మధులో ఉండే గుణం. ఇన్ని వేల కోట్లున్నా ఆ గుణం మనలో లేదు చూడండి. దేవకి, నాకు మొన్నటిదాకా ఒక భయం ఉండేది. నీ తర్వాత ఈ ఇంటిని ఉమ్మడి కుటుంబంగా ఉంచగలిగేది, అందర్నీ ఒకే తాటి మీద నడిపించగలిగే కోడలు దొరుకుతుందా అనిపించేది. కాని ఇప్పుడు మధుని చూస్తే ఆ భయం అవసరం లేదనిపిస్తుంది. నిన్నొక గొడవ జరిగితే అందులో తప్పు ఎవరిదైనా కాని దాన్ని పట్టించుకోకుండా, మళ్ళీ అయిపోయిన గొడవ గురించి మాట్లాడకుండా ఆ గొడవ అంతటితో ముగిసిపోవాలని అందరికీ పేరు పేరున సారీ చెప్పి చక్కగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి మనసులో ఏమీ ఉండకుండా చేసింది. మాట అన్నది ఆవిడ కాబట్టి మర్చిపోయింది. అనిపించుకున్నది మేము కదా, మేమెలా మర్చిపోగలం? పైగా అందరికీ పేరు పేరున సారీ చెప్పిందంటే ఆవిడ గారు తప్పు చేసినట్టే కదా అల్లుడు గారు. అయినా మీకు ఆవిడే రైటు. మీకేది రైట్ అనిపిస్తే అదే రైటు. ఏం జరిగినా మేమెంత బాధపడినా ఏదో పలక మీద రాసి తుడిచేసినట్టు మా మనసులో ఉండే బాధను కూడా తుడిచేయమంటున్నారు. అంత సులువుగా ఎలా తుడిచేయగలం అల్లుడు గారు? అత్తయ్య, పెద్దవారు, కాస్త ఆలోచించి మాట్లాడండి. సరే వదిలేయండి, ఇంకా డిస్కషన్ వద్దు. ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. నందుకి పెళ్లి ఇష్టం లేకపోయినా, వాడు పెళ్లి వద్దంటున్నా ఏదో ఒకలా వాడు పెళ్లి చేసేశారు. కొన్ని అవాంతరాలు ఎదురైనా నెమ్మదిగా వాడికి ఒక లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఇక సుధీర్ పెళ్లి గురించి ఆలోచించండి. వాడి పెళ్లికి తొందరే వచ్చింది దేవకి. వాడికి పెళ్లి వయసు వచ్చేసింది కదా అల్లుడు గారు. మీ పెద్ద కొడుకు పెళ్లి ఆలస్యంగా జరిగిందని చిన్నోడి పెళ్లి ఆలస్యం చేస్తే ఎలా అల్లుడు గారు? వీడికైనా టైంకి చెయ్యాలి కదా. అసలు నందుకి టైంకి పెళ్లి చేస్తుంటే ఈ పాటికి నందు పిల్లలు స్కూల్కి వెళుతుండేవాళ్లు. మీరే వాడికి ఆలస్యంగా పెళ్లి చేశారు. పెద్దోడి విషయంలో చేసిన పొరపాటే చిన్నోడి విషయంలో చేయకండి అల్లుడు గారు. చిన్నోడి విషయంలో నేనేమీ పొరపాటు చేయట్లేదు. తొందరపడి మీరు పొరపాటు చేయొద్దు. పెళ్లికి వయసు వస్తే సరిపోదు, బాధ్యతలు కూడా తెలుసుండాలి. అసలు వాడికి ఏం బాధ్యతలు తెలుసని పెళ్లి చేయాలి? ఫస్ట్ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నాడో, అసలు ఎలా బతకాలనుకుంటున్నాడో, వాడి బతుకు తెరువేంటో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పండి. వాడి కెరీర్ గురించి ఏ ఆలోచన లేదు, ఎందులో స్థిరపడాలనే క్లారిటీ లేదు. ముందు వాటి గురించి ఆలోచించమని చెప్పండి. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. వాడెలా బతకాలో వాడికి తెలియకుండా ఉంటుందా? ఇంకా కెరియర్ గురించి అంటారా? మనకి ఇన్ని బిజినెస్లున్నాయి, మన బిజినెస్లు ఇంకా పెరుగుతాయి కదండి. అంత భారం నందు ఒక్కడి మీదే వేయడం కరెక్ట్ కాదు కదండి. ఎలాగూ బిజినెస్ ఫ్యామిలీలో పుట్టిన పిల్లలు కూడా ఆ రంగంలోనే ఎదగాలనుకుంటారు కాబట్టి మన సుధీర్ కూడా బిజినెస్ చూసుకుంటాడు. వాడికి కొన్ని బిజినెస్లు అప్పగిస్తే అందులోనే వాడి కెరియర్ చూసుకుంటాడు. వాడు కూడా మన నందులాగే ఎదుగుతాడు కదా. జోక్ చేయకు దేవకి. సుధీర్ బిజినెస్ ఫ్యామిలీలో పుట్టాడు తప్ప బిజినెస్ మీద వాడికి ఇంట్రెస్ట్ లేదు. మన కంపెనీలు ఏవి ఎక్కడున్నాయో, ఏ కంపెనీలో ఎంతమంది వర్కర్స్ ఉన్నారో కూడా వాడికి తెలియదు. తెలుసుకుంటాడండి. ముందు మనం వాడికి ఏదైనా బాధ్యత అప్పగించాలి కదా. బాధ్యతలనేవి అప్పగించాక తెలుసుకోకూడదు దేవకి, తెలుసుకున్నాకే అప్పగించాలి. సుధీర్కి ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం తెలీదు. ఎంతసేపు ఫ్రెండ్స్తో తిరగడం, ఎంజాయ్ చేయడం తప్ప లైఫ్ అంబిషన్స్ లాంటివి ఏవీ లేవు వాడికి. వాడి చేతిలో మన బిజినెస్లు పెడితే ముందులాగా పైకి ఎదగడం కాదు, మనల్ని అందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తాడు. అలాంటోడికి ఇప్పుడే పెళ్ళెందుకు? అదేంటండి అలా అంటారు? మనమే అలా అనుకుంటే ఎలాగండి? పెళ్లి చేస్తే వాడే తెలుసుకుంటాడు కదండి. జీవితంలో కుదురుకోలేని వాడికి పెళ్లి చేస్తే కుదురుకుంటాడు అనేది పాత తరంలో సామెత. కానీ ఇప్పుడు అలా లేదు. పెళ్లి కాకముందు కుదురుకోలేనివాడు పెళ్ళయ్యాక చచ్చినా కుదురుకోలేడు. వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో మనకు తెలీదు,
మనోడి పరిస్థితులకి ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ముందు మనవాడు ప్రయోజకుడైతే అప్పుడు ఏదైనా మనం సర్దుబాటు చేయొచ్చు. కాబట్టి ముందు వాడు ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చేయగలడో అది చేయమని చెప్పండి. అంతవరకు వాడి పెళ్లి గురించి మాట్లాడొద్దు. ఏ అలివేని, నా బుర్ర తినింది చాలు. వెళ్ళి టిఫిన్ తిను, టాబ్లెట్స్ వేసుకో. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే షుగర్ బీపీ పెరిగిపోవడం తప్ప ఒరిగేదేమీ లేదని నీకు నేను చెప్పక్కర్లేదు. ఉంటాను, జాగ్రత్త. అదే నిన్న అంతా జరిగింది కదా, పొద్దున్న లేచేసరికి అసలేం జరగనట్టు జరిగిందంతా మర్చిపోయి అంత క్యాజువల్గా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు? ఇదంతా నిజమనుకోవాలా, నటననుకోవాలా? అరే, నిజమో నటనో నాకు అర్థం కాక అడుగుతున్నాను. క్లారిటీ ఇవ్వాలి కదా నువ్వు. ఈ విషయంలో మాత్రం క్లారిటీ కావాలని మీరే అడుగుతున్నారు. నిన్న జరిగిన విషయంలో మాత్రం నేనే క్లారిటీ ఇస్తాను మొర్రో అని మొత్తుకుంటున్నా కూడా తమరు నాకు ఆ స్పేస్ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం నేను మీకు క్లారిటీ ఇవ్వాలా? అవును, నేను నటిస్తున్నాను. నాకు సిగ్గు శరం లేదు కదా. నా చెంపలు వాయించినా నేను వాళ్ళకి సిగ్గు శరం లేకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తా. నన్నెవరు తిట్టినా సిగ్గు శరం లేకుండా వాళ్ళని గౌరవిస్తూ కూర్చుంటా. నువ్వు ఊరికి నన్ను దెప్పి పడవద్దు. చిన్న విషయాన్ని పెద్ద చేయొద్దు. అంత జరిగినా ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలుగుతున్నావు అని అడుగుతున్నానంతే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో ఉన్న మనుషులు నా మనుషులు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే ఆ కాసేపటికి గొడవ మర్చిపోయి అందరితో సరదాగా ఉండిపోవడం నాకిష్టం, నా అలవాటు కూడా. ఇప్పుడేదో గొడవ జరిగింది కదా అని మొహం బిగదీసుకొని మొహం మార్చుకుంటూ మొహం తిప్పుకుంటూ అసలు ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో మాట పడిపోయిన దానిలాగా ఉండడం నాకు చేత కాదు. సరే సరే కానీ శృతికి నువ్వు నచ్చట్లేదు. అనవసరంగా తన జోలికి వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ చేయొద్దు. శృతికి నేను నచ్చట్లేదంటే అది నా ప్రాబ్లం కాదు, శృతి ప్రాబ్లం. ప్రాబ్లం శృతిదేనప్పుడు మీరు చెప్పాల్సింది కూడా ఆ అమ్మాయికే, నాకు కాదు. వెళ్ళి శృతికి చెప్పండి, నీకు ఆ అమ్మాయి నచ్చట్లేదు అంటే నువ్వు ఆ అమ్మాయి విషయంలో కలగ చేసుకోవద్దు అని శృతికి చెప్పండి. నువ్వే కదా వెళ్ళి శృతి విషయంలో కలగ చేసుకున్నావు. నేను కలగ చేసుకుంటాను. శృతికి నేను నచ్చినా నచ్చకపోయినా శృతి నా ఆడబిడ్డ. నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంటి మంచి చెడులు చూసుకుంటున్నప్పుడు ఏదైనా తప్పుగా అనిపించిందంటే మొహం మీదే చెప్తాను. అంతేగాని మనసులో దాచుకొని నాకేం తెలియనట్టు పట్టించుకోకుండా వదిలేయడానికి నేనేమీ పరాదాని కాదు. ఈ ఇంటి మనిషిని. నాకున్న రెస్పాన్సిబిలిటీస్ వరకు నేను కరెక్ట్గానే ఉంటాను. శృతికి నేను నచ్చకపోయినా శృతి నాకు నచ్చుతుంది. తను చిన్నపిల్ల, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియని వయసు కాబట్టి ఏదైనా పొరపాటు జరుగుతుంటే చూసి చూడనట్టు ఎలా వదిలేస్తాను? నేను గమనించినంత వరకు శృతి బిహేవియర్ నాకు నచ్చలేదు. అందుకే అలా మాట్లాడాను. యాక్చువల్గా అయితే నేను మాట్లాడకుండా ఉండాల్సింది, కానీ నేను ఉండలేకపోయాను. ఎందుకంటే అది నా క్యారెక్టర్. తప్పు జరుగుతున్నా చూసి చూడనట్టు ఉండలేను. దాన్ని మీకోసమో తన కోసమో ఇంకొకరి కోసమో నేను మార్చుకోలేను. తప్పనిపిస్తే తప్పని చెప్తాను. అంత పట్టించుకోరాని విషయం అయితే అసలు పట్టించుకోకుండా మూవ్ ఆన్ అయిపోతాను. నా తప్పుంటే క్షమించమని అడుగుతాను. ఇది నా క్యారెక్టర్. ఇన్నేళ్లుగా నేను ఇలానే ఉంటున్నాను. ఇక మీదట కూడా ఇలానే ఉంటాను. అంతేకాని ఈరోజు మీరేదో తిట్టేశారు కదా అని నేను ఇంకోలా ఉండలేను. నేను నా అలానే ఉంటాను. ఇప్పుడు మీరున్నారు. మీకంటూ ఓ క్యారెక్టర్ ఉంటుంది కదా. నిన్న నా మీద అకారణంగా చేయి చేసుకున్నారు. అయినా ఇప్పటి వరకు కూడా మీరు సారీ చెప్పలేదు. అది మీ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ మారుతుందా? మారదు కదా. ఇది అంతే. కొన్ని బుద్ధులు, కొందరు మెంటాలిటీలు మారువు. నేను ఈ రాక్షసి మీద చేయి చేసుకోవడం తప్పు అని తెలుసుకుని పోతే పోని సారీ చెప్దామని వస్తే నన్నే దెప్పి పొడుస్తుంది. ఇంత చేసిన తనకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు.
వాణ్ణి చూసావా దేవకి? వాడు వాడి అవతారం అల్లుడుగారు అనడానికి వీడు చేసేదానికి సరిపోయింది. పొద్దున్నే ఈ టైం అయితే చాలు నీటిగా రెడీ అయిపోవడం, పౌడరు సెంటు కొట్టుకోవడం, రంగురంగుల బట్టలు తొడుక్కోవడం, ఏదో ఉద్యోగానికి వెళ్తున్నట్టుగా ఊరి మీద పడి బలాదూరుగా తిరగడం. అసలు ఊరి మీద పడి ఏం చేస్తాడో కూడా అర్థం కాదు. ఏంటి గ్రాని పొద్దున్నే నా గురించి ఏదో అంటున్నావు? ఏదో అనలేదురా, ఉన్నదే అంటున్నాను. పొద్దున్నే ఊరి మీద పడ్డానికి బయలుదేరాడు అంటున్నాను. ఊరి మీద పడ్డానికి కాదు గ్రాని, అలా సరదాగా ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్తున్నాను. దానికి దీనికి పెద్ద తేడా ఏముంది లేరా, తిరగడానికే కదా పోతున్నావు. గ్రాని, మీ కాలంలో పెద్దోళ్ళు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, గుర్తుందా? ఆడది తిరిగి చెడిపోతుంది, మగాడు తిరగకుండా చెడిపోతాడు అని. అందుకే గ్రాని, తిరగకపోతే ఎక్కడ చెడిపోతాను అని భయమేసి తిరుగుతున్నానంతే. ఇంట్లో ఉంటే పాడైపోతాను కదా గ్రాని. చూసావా నీ కొడుకుని? బలాదూరుగా తిరగడమే కాకుండా దానికొక కారణం కూడా వెతికి పెట్టుకున్నాడు. మాటలు బాగా నేర్చాడు, నాకే సామెతలు చెప్తున్నాడు. ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పాలి కదా గ్రాని. రేయ్, ఎప్పుడు ఇలా ఊరి మీద పడి బలాదూర్ తిరగడమేనా? అడిగితే లొడలొడ వాగడమేనా? లేకపోతే ఏదైనా బరువు బాధ్యతలు చూసుకునేది ఉందా? నువ్విలా అడుగుతావని నాకు తెలుసు మామ్. అందుకే స్నానం చేయగానే బాధ్యతగా బరువు చూసుకున్నాను మామ్. ఉండాల్సిన దానికంటే 3 కేజీలు ఎక్కువ ఉన్నాను. బట్ డోంట్ వరీ మామ్, వర్కౌట్ చేసి తగ్గించేస్తాను. చూసావా దేవకి, వీడు ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో. బరువు బాధ్యతలు చూసుకోమంటే బాధ్యతల్ని గాలికి వదిలేసి బరువును మాత్రమే చూసుకున్నానని చెప్తున్నాడు. అందులో వెటకారమే ఉంది గ్రాని. బాధ్యతలు చూసుకోవడానికి మా జనకుడు అగ్రజుడు ఉన్నారు కదా. రేయ్, మరీ ఇంత కేర్లెస్గా ఉండకు. మొన్నటి వరకు కాలేజ్ చదువులు అయిపోయాయి, కొన్ని రోజులు రిలాక్స్ అవ్వాలి అన్నావు, వదిలేశాను. రిలాక్స్ అయింది చాలు, ఇక నుండి పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. పనా? ఏం పని మామ్? మనకిన్ని బిజినెస్లుంటే ఏం పని అంటావేంట్రా? మన బిజినెస్ మీద దృష్టి పెట్టు. ఏం మాట్లాడుతున్నారు మామ్? ప్రపంచమే దృష్టి పెట్టేంతలా ఉన్నాయి కదా మామ్ మన బిజినెస్లు. మళ్ళీ ప్రత్యేకంగా నేను దృష్టి పెట్టి చేసేదేముంది? అన్నయ్యకి డాడీకి సంపాదించడం తప్ప ఖర్చు పెట్టడం అలవాటు లేదు. ఖర్చు పెట్టే టైం కూడా లేదు. మహా ఖర్చు పెడితే ఆ సూటు బూటు తీసుకుంటారు, సక్సెస్ పార్టీలు అవి ఇవని చేస్తారు. అంతకంటే ఏం ఖర్చు చేస్తారు మామ్? సో మన ఫ్యామిలీకి సంబంధించిన సంపాదనని ఖర్చు చేయడానికి ఒకరు కావాలి కదా మామ్, అది నేనే. ఆదాయం సంగతి వాళ్ళు చూసుకుంటారు, ఖర్చు సంగతి నేను చూసుకుంటాను. రేయ్, అన్నిటినీ సరదాగా తీసుకోవద్దురా, నేను సీరియస్గా చెప్తున్నాను. నువ్వు భలే దానివి మామ్. నీ మాటలు ఎప్పుడైనా నేను సరదాగా తీసుకుంటానా? సీరియస్గానే తీసుకుంటున్నాను కదా మామ్. సరే, నేను ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను. ఈ బిజినెస్లు గట్రా నాకు వర్కౌట్ కావు, నా మైండ్ సెట్కి పడవు. సరే మామ్, నా ఫ్రెండ్స్ వచ్చేస్తూ ఉంటారు, నేను వెళ్తున్నాను. రేయ్ సుధీర్, ఆగు. నాకేం వినిపించలేదు, నేను వెళ్తున్నాను. ఇది వీడి వరుస. ఇలాంటోన్ని నువ్వు బాగు చేయడము జరిగే పని కాదు, వీడికి నీ మొగుడు పెళ్లి చేయడము జరిగే పని కాదు. వీడు మారతాడనే నమ్మకం నాకైతే లేదు. వీడినెలా దారిలోకి తెస్తావో నువ్వే ఆలోచించుకో దేవకి. వీడెవడో నన్ను గాయపరచడానికి కాల్ చేసినట్టున్నాడు. ఎవడీడు? నాన్న, అయ్యో సారీ నాన్న. ఏంటి నాన్న, ఇంట్లోనే ఉండి కాల్ చేశారు, అయినా అంత అర్జెంటుగా మాట్లాడేది ఏముంది? కిందకొచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా. రేయ్, నేను జస్ట్ ఫోన్ చేసా అంతేరా. ఆ మాత్రానికే ఎందుకురా అంతగా కేకలేస్తున్నావు? మీ ఫోన్ కోసం వస్తుంటే నా కాలు కొట్టుకుంది. అబ్బా! అయినా ఫోన్ చూడ్డానికి అంత కంగారు ఎందుకురా? కంగారు పడింది నువ్వు, తగిలించుకుంది నువ్వు అనేది మాత్రం నన్నా? సర్లే, ఫోన్ చేసిన విషయం ఏంటో చెప్పండి. అది చెప్పకుండా ఎలా ఉంటానురా? చెప్పడానికే కదా ఫోన్ చేశాను. ఏంటిప్పుడు అంత కొంపలు మునిగిపోయే విషయం? ఇప్పుడే వారఫలాలు చూశానురా. మీరు వారఫలాలు చూసుకుంటే అది నాకెందుకు చెప్తున్నారు? నేను చూసింది నీ వారఫలాలు కాబట్టే నీకు చెప్పాలని ఫోన్ చేశాను. అసలు ఈ వారం నీ రాశికి ఏం రాస్తుందో తెలుసా? ఏంటి నాన్న మీరు కూడా? ఈ రాశి ఫలాలు నేను నమ్మనని మీకు తెలుసు కదా, అయినా ఏంటిది కొత్తగా నాకు చెప్తున్నారు? రాశి ఫలాలు కొత్తగా ఉన్నాయిరా. అందులోనూ నీ రాశికైతే కొంచెం విచిత్రంగా కూడా ఉన్నాయి. విచిత్రంగా ఏముంటాయి? అదే ఆదాయం, అదే వ్యయం, అదే రాజ్యపూజ్యం, అదే అవమానం. అందులో ఉన్నవి మన జీవితంలో ఉండవు.
మన జీవితంలో ఉండేవి అందులో రాయరు. అందుకే వాటిని నేను నమ్మను. అందుకే ఇంతకాలం ఈ రాశి ఫలాల గురించి నీకు చెప్పలేదు కదరా. ఈ రోజే కొత్తగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. నీ లైఫ్లో జరుగుతున్నదే రాశారు కాబట్టి చెప్తున్నాను. ఏం జరిగింది? ఏం రాశారు? కుంభరాశి వాళ్ళని ద్వేషించే వాళ్ళు ప్రేమిస్తారట, వాళ్ళు గెలవాలనుకునే వాళ్ళు ఓడిపోతారట. ఈ ద్వేషించడం ఏంటి, ప్రేమించడం ఏంటి, గెలవడం ఏంటి, ఓడిపోవడం ఏంటి? మీరు కూడా ఏంటి నాన్న? పెట్టేయండి ఫోన్. రే, నీకింకా విషయం బోధపడలేదనుకుంటా. మొన్నటి వరకు నీ భార్యని నీ గదికి షిఫ్ట్ చేయించడానికి నువ్వు కింద మీద పడినా మధు ఒప్పుకోలేదు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా మధు నీ మాటల్ని యాక్సెప్ట్ చేయలేదు. నీ మీద అంత కోపంగా ఉండే మధు నిన్న అందరూ చూస్తుండగా ఐ లవ్ యూ చెప్పింది. అంటే ఈ వారఫలాల ప్రకారం అది కరెక్టే కదరా? ఇంకో విషయం, మనం రాసుకున్న 6 నెలల అగ్రిమెంట్లో నువ్వు గెలవాలనుకుంటున్నావు, కానీ ఇందులో కూడా నువ్వు ఓడిపోయేలా ఉన్నావు కదరా. పొద్దున్నే పనికి మాలిన విషయం గురించి ఏంటి నాన్న డిస్కషన్? నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ముందు ఫోన్ పెట్టండి. చూసుకోరా మరి, రాశి ఫలాల్లో 2 విషయాలు బలంగా ఉన్నాయి. అందులో ఒకటి నిజమని రుజువైపోయింది. మిగిలిన ఇంకో విషయం కూడా. మీరు పెట్టండి ఫోన్. పెడతానులేరా, నువ్వు రెడీ అయ్యిరా, కింద వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదిగో ఇది చూడండి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ పెట్టాల్సిన చోట మీరు సంతకం పెట్టారు. ఇలా 1-2 చోట్ల కాదండి. ఇదిగోండి ప్రతి చోట వేరే వాళ్ళ సంతకాలు పెట్టాల్సిన చోట మీరు సంతకాలు పెట్టారు. ఇలాంటి పనులన్నీ ప్రేమలో మునిగిపోయినప్పుడే కదా సార్ చేస్తుంటారు. నాకు తెలిసి మీరు మేడం ప్రేమలో పడిపోయారు.